హాయ్ గాయ్స్, ఈ పోర్ట్రేట్ వచ్చేసి ఆదిరెడ్డి వాసు అన్నయ్యది. అన్నయ్య విన్ అయినప్పుడు ఈ వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య విన్ అయినందుకు. నేను హెయిర్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బ్రష్ చేయాలి ఈవెన్ గా. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ డ్రా చేయాలి. బియర్డ్ కూడా సేమ్ డ్రా చేయాలి. అయిపోయాక బ్రష్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రోస్ ని హైలైట్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఐ పైన లైన్ని హైలైట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఐని కూడా సేమ్ అలాగే హైలైట్ చేసుకుంటున్నాను. ఐ పైన షేడ్ చేస్తున్నాను. ఈవెన్గా షేడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఫోర్ హెడ్ని షేడ్ చేస్తున్నాను. ఫేస్ మొత్తం ఈవెన్గా నీట్గా షేడ్ చేసుకోవాలి. మీ షేడింగ్ బట్టే పోర్ట్రేట్కి లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షేడింగ్ అయిపోయిన తర్వాత బ్రష్ చేయాలి. ఈవెన్గా చేయాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను హ్యాండ్ని షేడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్రష్ చేయాలి. హ్యాండ్లో ఎక్కడ డార్క్ ప్లేస్ ఉందో అక్కడ మళ్ళీ నేను షేడ్ చేస్తున్నాను డార్క్గా. నెక్స్ట్ వచ్చేసి షర్ట్లో ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, అవి డార్క్ చేసుకోవాలి. అయిపోయాక షర్ట్ మొత్తం వైట్ కాబట్టి లైట్ షేడ్ చేసుకోవాలి షర్ట్ని ఈవెన్గా. నెక్స్ట్ వచ్చేసి బ్రష్ చేయాలి. ఈవెన్గా చేయాలి. నేను వైట్ ప్లేసెస్లో హైలైట్ చేస్తున్నాను ఎరేజర్ తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి వైట్ ప్లేసెస్లో నీడిబుల్ తీసుకొని హైలైట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చార్కోల్ పౌడర్. దీంతో నేను బ్యాక్గ్రౌండ్ని హైలైట్ చేస్తున్నాను. చాలా స్లోగా చేయాలి. పౌడర్ ఎగిరిపోతే షర్ట్ మీద పడిందంటే డాట్ డాట్ అయిపోతుంది. మళ్ళీ ఎరేస్ చేయడానికి అవ్వదు. చార్కోల్ పెట్టినప్పుడు పేషెన్స్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ డ్రా చేస్తున్నాను. హ్యాండ్ మీద హెయిర్ని. నేను మళ్ళీ షర్ట్ని హైలైట్ చేస్తున్నాను లైట్ ప్లేసెస్ అన్నీ నీడిబుల్తో. సెట్టింగ్ స్ప్రే తీసుకొని ఇలా సెట్ చేస్తున్నాను పోర్ట్రేట్ని. ఫైనల్ లుక్ వచ్చి ఇలా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.